ఒక్కసారి మనకి కనకాంబరాలు చూడండి, లిల్లీ కనకాంబరాలు అంటారు కదా. ఇవి విత్తనాలతోటి రావు రావు అంటారండి. మరి ఇప్పుడు విత్తనాలు పడకుండా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రతి కుండీలో ఇవే మొలుస్తున్నాయి. ఇవి కొమ్మలతోటే నాటుకుంటారు, ఈ విత్తనాలు రావి ఇవి అంటారు. ఆ కుండీలలో అవన్నీ కట్ చేసి నేను అందులో వేసినా మొలుస్తున్నాయి. మన అన్ని కుండీలలో ఇవే మొక్కలు వచ్చేస్తున్నాయి. మరి విత్తనాలు పడితేనే కదా వచ్చేది. ఏమో తలా ఒకటి చెప్తుంటారు. ఇక్కడ చూడండి, రేగ్గాయలండి, ఇవి గంగరేగ్గాయలు అంటాం మేము. చాలా ఇంత ఇంత లావైపోతాయి బాగా. మన చిన్న జాంకాయ అంత ఉంటుంది అది, అంతంత లావైతాయి ఆ కాయలు. చెట్టు అంతా పూత వచ్చేసింది, కొన్ని అయితే పిందెలు అయిపోయినాయి. కానీ మరి ఇక ఈ ఎండకి అయితే ఎంతవరకు నిలబడతాయి అయితే తెలియదు. కానీ మనం ఇచ్చే లిక్విడ్లకైతే కొన్ని అయినా నిలబడతాయని అనుకుంటున్నా. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే మన ఫ్రూట్స్ ప్లాంట్స్ కానీ మొత్తం అన్ని ఫ్రూట్స్ ప్లాంట్స్కి ఈరోజు మనం అయితే మంచి రిచ్ పొటాషియం కలిగిన ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అయితే ఇచ్చుకుందాం. ఇవి చూడండి, చెట్టు నిండా ఇవి అంజీరు కూడా అంతే వచ్చినాయి. అన్ని కొమ్మలకి ఫ్రూట్స్ వచ్చేసినాయి. ప్లాంట్ కూడా ఇప్పుడు వరకు అయితే బాగానే ఉన్నాయండి, అన్ని ప్లాంట్స్ బాగానే ఉన్నాయి. మనం ఇచ్చే లిక్విడ్స్కి అయితే మంచిగా ఎరువులకైతే ఒక్కసారి అయితే ఇచ్చేసానండి మొత్తం ఎరువులు. ఇప్పటి నుంచి అయితే మాత్రం ఇక అసలు చాలా రోజులైంది ఆఫ్ చేసి ఎరువులు వేయటం. ఇచ్చినా వేస్ట్ సమ్మర్ వచ్చాక. ఇక్కడ ములగ చెట్టుకి విపరీతమైన పూత వస్తుంది, కాయలు పడలేదు అస్సలు. ఏంటా అని చూస్తే అన్ని పిచ్చుకలండి ఉదయం పూట. అవన్నీ పూలు మొత్తం తినేస్తున్నాయి. పూలన్నీ తింటే ఇంకెక్కడికి వస్తాయి కాయలు అని మా విజయ దానికి కవర్స్ దొడిగేసింది అలాగా. ఇవ్వండి, ఇక్కడ దానిమ్మ చెట్టు కూడా అంతే బాగా పూత వచ్చింది. చెట్టు కూడా బాగానే ఉంది హెల్దీగా. కాకపోతే అందులో ఒక పొట్ల ఒక బీర రెండు ఉన్నాయి, రెండు మొలిసినాయి వాటంతట అవి. కాకపోతే రావు ఏం లేదులే, కానీ ఇక తీగల వెళ్తుంది పీకే బుద్ధిగా కలగే ఉంచేసినాం ఆ దానిమ్మ చెట్టులోనే. వచ్చినాయి పిందెలు వస్తున్నాయి, కానీ పెద్ద అస్సలు అట్లా. ఫ్రూట్స్ అన్న అయితే అవ్వచ్చు మంచిగా, ఎండాకాలంలో వచ్చే ఫ్రూట్స్ అంటారు కాబట్టి ఎక్కువ ఎండకి, అందుకని చెప్పేసి ఇక వీటికైతే బాగా కేర్ చేయాలని ఏదో ఒక లిక్విడ్ అయితే ఇస్తానే ఉన్నాం. ఇది ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ నా దగ్గర అయితే 3 కుండీలలోనే ఉన్నాయండి. నేను లోపల పెడితే ఏమవుతుందంటే మనకి అంత గుచ్చుపోతున్నాయి ఊరికే. కొంచెం ఇరుకిరుగ్గా ఉంది కదా, బయటికి తీసుకొచ్చి పెడితే మొన్నటిదాకా కోతులు ఇప్పుడు కొంచెం దగ్గర, కానీ మొన్నటి వరకు కోతులు అందులో ఏయో చెట్లు పూల మొక్కలు అయ్యో మొలిసినాయి. వాటి కోసం వీటిని తొక్కిపడేసినాయి. వీటిని కూడా వదిలిపెట్టట్లేదు, డ్రాగన్ ఫ్రూట్స్ని కూడా వదలట్లేదు. అంత ముళ్ళు గుచ్చుకుంటున్నా, మనకు గుచ్చుకుంటున్నా కానీ వాటికి గుచ్చుకోవట్లా. అంత తొక్కి తొక్కి ఆగం చేసినాయి. ఇప్పుడు మరి కొంచెం దగ్గిని చూస్తున్నా. మొత్తం అయితే కదిలించి ఎరువులు అయితే ఇచ్చానండి. ఎరువులు ఇచ్చే రోజు అయితే చూపించలేదు. ఇంకా కాకపోతే ఇక ఇప్పటి నుంచి మంచిగా లిక్విడ్లు కనుక ఇచ్చుకుంటే, మనకి సీజన్ కదా ఇప్పుడు, మనకి ఏ సీజన్కి ఏమొస్తున్నాయో తెలుసుకొని ముందే వాటికి కేర్ చేసి ఎరువులు ఇచ్చేసి తర్వాత ఇక మనం లిక్విడ్లు ఇచ్చుకుంటుంటే మార్చి మొక్కలు హెల్తీగా ఉంటాయి. మనకి ఫ్రూట్స్ అనేవి కూడా కుండీల్లో ఎక్కువ రాకపోయినా మా కొంచెమైనా వస్తాయి అన్నమాట. ఎక్కువ రావు, వచ్చిన వరకైనా హెల్తీగా మంచిగా వస్తాయి, తొందరగా పండుతాయి చెట్టు బాగుంటే. ఇదిగోండి, ఇక్కడైతే అరటిపండ్లు ఇవైతే కొనుక్కొచ్చినాయి కావు. మన కింద అంతా ఫ్రూట్స్ మార్కెట్ లాగా చిన్న చిన్న బండ్లు పెట్టుకొని ఉంటారు కదా, అవి ఉన్నాయి. వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి ఉంటాయండి. వాళ్ళు అవి ఎప్పుడైనా పాడైపోయినాయి అవి ఇస్తుంటారు. మా విజయ కూడా ఏవో ఒకటి ఇస్తుంటుందిలేండి. ఆకుకూరలు ఇది కోసిన రోజు వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళ దగ్గర ఏమన్నా మిగిలి ఇట్లా వేస్ట్గా ఉన్నాయి ఇవన్నీ తీసుకెళ్ళమంటారు. ఒక్కొక్కసారి మన ఇంట్లోనే మిగిలిపోతాయి. అరటిగేలలు అవి ఏమైనా వచ్చినప్పుడు నేను ఎవరికన్నా అందరికీ పంచంగా కూడా కొన్ని ఒక్కొక్కసారి పాడైపోతాయి. అవి కూడా నేను మొక్కలకే వేస్తా. మొత్తం ఇలా గట్టిగా నొక్కేసి వేస్తే తొందరగా పర్మెంటేషన్ అయితే. అది పీల్స్ ఉంటాయి కదా, కొంచెం గట్టిగా ఉంటాయి, అందుకే చిన్న చిన్నవి చేసేసామన్నమాట. అది ఎక్కువ రోజులు ఉంచలేము, అట్లని ఒక్క రోజుకే పోయలేము. ఎక్కువ రోజులు ఉంచితేనేమో ఈ సమ్మర్లో పాడైపోతుంది లిక్విడ్. మరి కదా ఒక రోజు 2 అట్లా ఉంచితేనేమో అది పర్మెంటేషన్ అవ్వదు, వేస్ట్ అయింది మనం ఇచ్చినా కూడా మొక్కలకి.
ఇదనే కాదండి, ఇదే ఇవ్వాలా అనేది ఏం లేదు. ఏది ఉంటే అది ఇచ్చుకోవచ్చు. మీ మొక్కలకి కేర్ చేయాలి అని మీరు అనుకుంటే, మీరు పెంచాలి అని ఇంట్రెస్ట్ ఉంటే, మీరు ఏదో ఒకటి అదే దానంతట అదే మీకు ఐడియాలు వస్తాయి. ఏదో ఒకటి మీరు ఇచ్చుకుంటానే ఉండొచ్చు మొక్కలకి. ముందు మొక్కలని కాస్తం కన్నా ముందు చూసుకోవాల్సింది మొక్కలు హెల్దీగా ఉన్నాయా లేవా అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీగా ఉంటే కంపల్సరీ కాయలు వస్తాయి. మొక్క డల్లుగా ఉన్న నీరసంగా అట్లా ఉంటే మీరు ఏమి ఇచ్చినా కూడా రావు. దానికి రోగం లేకుండా హెల్దీగా ఉండేటట్టు చూసుకుంటే మంచిగా ఉంటాయి. ఇదిగోండి, 5 రోజులు అవుతుంది వాళ్ళకి. 5వ రోజు చూడండి ఎంత మంచి ఫర్మెంటేషన్ అయిపోయింది. మన ఆ తొక్కలు కూడా చాలా వరకు చీకినట్టు అయిపోయినాయి. ఇంకా ఎక్కువ రోజులు ఉంచకూడదు, ఇంకా చీకిద్దిలే అని ఉంచేస్తే పాడైపోతుంది. ఇప్పుడు ఇంకొకసారి ఇచ్చుకోవచ్చండి. దీన్ని మొత్తం మనం లిక్విడ్ అంతా తీసేసుకొని ఆ పిప్ అనేది మొత్తం తీసేసుకొని మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ ఇచ్చుకోవచ్చు ఇంకోసారి. ఇప్పుడు ఫ్రూట్స్ మొక్కలకి ఇచ్చాక తర్వాత మిగిలిన పిప్పి నీళ్లు పోసి పెట్టేసి చిన్న చిన్న ఫ్లవర్ ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చు మళ్ళీ. ఎండలకి మొక్కలు బతకటమే కష్టం అండి. ఎందుకంటే మంటగాలి వచ్చేస్తుంది ముందు. అచ్చం ఎండ అయితే ఏమో కానీ మంటగాలికి పాపం కొంచెం తట్టుకోవటం చాలా కష్టం అవుతుంది. మనం ఇవన్నీ ఇట్లా ఇచ్చుకోబట్టే ఇంత గ్రీనరీగా ఇంత హెల్దీగా ఉన్నాయి మన ప్లాంట్స్. నేను చూపించేది చాలా తక్కువ అండి. ఇంకా చూపించకుండా కూడా చాలా చాలా అయ్యో అయ్యో ఇస్తానే ఉంటాం. ఉల్లిపాయ తొక్కులు ఒకసారి, మరి కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, అంతా కిచెన్లో వచ్చే వేస్ట్ మొత్తం ఒకసారి అట్లా. ఇప్పుడు రెడీగా ఉన్నది, అవి కూడా మనకి అయితేనే ఉంది లిక్విడ్. ఇది అయ్యే లోపల అది వచ్చేస్తుంది మళ్ళీ అది ఇచ్చుకోవటం. ఒకరోజు ఇప్పుడు మజ్జిగ కూడా ఉన్నది చాలా. మనం మజ్జిగ చేస్తున్న రోజు చాలా వస్తుంది కదండి మజ్జిగ. ఆ మజ్జిగ కూడా తెచ్చి 2 రోజులు అలా ఉంచేసి అవి కూడా ఒకసారి. అది మనకి పెస్ట్ కంట్రోల్కి పనిచేస్తుంది, మన మొక్కలకి మంచిది. అది 2 in 1 లాగా పనిచేస్తుంది మజ్జిగ మాత్రం. ఏదైనా పెస్ట్ ఉంటే పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇవ్వండి, ముందు అయితే మనం లిక్విడ్ ఇచ్చుకునేటప్పుడు ఏ లిక్విడ్ అన్నా ఇవ్వండి, మీరు ముందైతే వాటర్తో తడిపేయాల. తడపకుండా మీరు ఇచ్చినా కూడా వేస్ట్ అవుతుంది. నేనైతే ఫస్ట్ అన్నీ మొత్తం మొక్కలు ఒకసారి అయితే వాటర్ చేసేసాం. అది సపోటా అండి, అది ఫస్ట్ పోసింది. ఇక్కడేమో అన్ని జామలు ఉన్నాయి, కొన్ని చిన్నవి ఉన్నాయి, కొంచెం పెద్దవి ఉన్నాయి. అన్నిటికీ ఇచ్చుకోవచ్చు, ఇది అదని కాదు. ఇది లాంగ్ మలబరీ ఎందుకో పడ్డాయి కానీ ఎక్కువ అన్ని పడ్డన్నీ నిలబడలేదండి వీటికి. అంటే ఫస్ట్ టైం కాబట్టి మరి నిలవలేదేమో. ఇది కరివేపాకు కూడా ఇచ్చుకోవచ్చు. చూడండి ఎంత ఉందో. మొన్ననే మొత్తం ఇచ్చాను, మళ్ళీ వచ్చేసింది. ఇది ఇంకో దానిమ్మ. అంటే ఇంకా దానికి ఏమి ఫ్లవరింగ్ ఏం రాలేదు. ఇది చిన్నవి పొట్టికాయలు మల్బరీ అయిపోయినాయి అండి, చాలా వచ్చినాయి దీనికి. మరి ఇప్పుడు ఏమైనా వస్తాయో మరి రాదో తెలియదు నాకు. ఇవ్వండి, వీటిని కూడా వాటర్ తోటి ముందు తడిపేశాను. ఇప్పుడు వీటికి కూడా ఇచ్చేసుకున్నాం. వేస్ట్ పోకుండా ఇచ్చుకోవాలండి ఇచ్చుకునేటప్పుడు. ఆ విజయ సగం కింద పారబోస్తుందని నేనే ఇస్తాను అన్నమాట. ఒక బకెట్ అయితే అయిపోయినాయి, ఇంకా మిగతా బకెట్లు కూడా అన్నిటికీ ఇచ్చేస్తాం. ఇంతవరకు అయితే ఇచ్చేసానండి. ఇప్పుడు ఇంకోటి మజ్జిగ ఈరోజు మళ్ళీ ఏదో ఒకసారి ఇద్దాం. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.